మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు పాలకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈజీగా తయారయ్యే ఈ ఫ్రై టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం పక్కన ఈ ఫ్రై పెట్టినారంటే ఒక్క ఫ్రైతోనే అన్నం అంతా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పాలకూర ఇక్కడ నేను 10 కట్టల దాకా తీసుకొని మంచిగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా ముదురుగా ఉన్న కాడలు సపరేట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాలకూర ఫ్రైకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. ఒక 10 కట్టలు పాలకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆలు సన్నగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కావాల్సినంత ఉప్పు, నాన్ స్టిక్ది ఒక 3-4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజల్లో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆలు వేస్తున్నాను. ఆలు మంచిగా వేగిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా మందంగా ఉన్న కాడలు ఉన్నాయి, అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఫస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కొన్ని కాడలు లావుగా వచ్చినవి ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వేగనీయాలి. ఆ తర్వాత పాలకూర అవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత పాలకూర వేసుకొని ఆకు వేసి సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ మనం ఆకు ఎంత తీసుకుంటామో దాని హాఫ్ దాకా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. తక్కువ వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే దగ్గర అయిన తర్వాత తక్కువ అయిపోతుంది కనుక సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసి ఆ తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి, అడుగు అంటకుండా. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత వాటర్ బాగా ఊరుతాయి. ఈ వాటర్ తొందరగా హైలో పెట్టుకొని ఎగిరించేసుకోవాలి, లేకపోతే ఆలు మ్యాష్ అయ్యి ఫ్రై టేస్ట్ తగ్గిపోతుంది. పాలకూర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కనుక ఎక్కువసేపు ఉడికించుకోకుండా హై పెట్టి తొందరగా నీళ్ళు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేపుకోవాలి. ఒక 2 నిమిషాల్లో కలియబెట్టుకుంటా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలియబెట్టుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగిపోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై ఎంత మంచిగా వేపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని దింపేసుకోవాలి. ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై రెడీ అయిపోగానే వేరే ఒక బౌల్లో సిప్ చేసుకొని పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కనుక దీంట్లోనే సర్వ్ చేయకుండా వేరే ఒక గాజు అయినా స్టీల్ బౌల్లో అయినా సర్వ్ చేసుకోవాలి. రెడీ కాగానే తీసి వేరే బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రై
చేసి చూడండి, మీకు నచ్చుతుంది. Please like and subscribe.